చూడాల్సిన అంశం అండి. ఎస్ రాధారఘురామ్ గారు, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో, భారతదేశంలో పలు ప్రాంతాలలో కొన్ని విపత్కరమైనటువంటి సంఘటనలు చూస్తున్నాం. పంజాబ్లో వాటర్ ట్యాంకర్స్లలో డీజిల్ పెట్రోల్ నింపుకుంటున్నటువంటి ఒక వీడియో వైరల్గా మారింది. మరోపక్క కొన్ని పేరెన్నికైనటువంటి వార్తా సంస్థలు ఒక 10 రోజులలో ఏసీల ఛార్జీలు 20% పెరుగుతాయి, 30% పెరుగుతాయి, ముడి సరుకులు ఏవైతే ఏసీ కంపోనెంట్ని కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయనేటటువంటి ఒక ప్రొపగండా కంటిన్యూ చేస్తున్నారు. ఎంతవరకు వాస్తవం ఉందంటారు అందులో? ఆయిల్ ప్రైజెస్ కానీ అలాగే లేదంటే గ్యాస్ ప్రైజెస్ కోసం మనం ఏ మాత్రం అంటే నెక్స్ట్ ఒక 6 as of now we having 60 days deposits. హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డిపాజిట్, ఎస్పెషలీ మన భారతదేశం స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఇప్పుడు ప్రిజర్వ్ చేసుకునే ఉంటుంది. 5.33 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆయిల్ ప్రిజర్వ్ చేసింది. అండ్ స్ట్రాటజిక్ గా భారతదేశంలో 3 డిఫరెంట్ లొకేషన్స్ లో ఈ ఆయిల్ రిజర్వ్స్ చాలా భద్రంగా ఉన్నాయి. ఎస్పెషలీ మన విశాఖపట్నంలో 1.33 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆయిల్ సేవ్ చేస్తే, అలాగే మ్యాంగళూరులో కూడా ఒక 1.5 మిలియన్ మెట్రిక్ టన్స్, అలాగే ఇటు కర్ణాటకలో కూడా 2.55 మిలియన్ మెట్రిక్ టన్ స్ట్రాటజిక్ గా 3 డిఫరెంట్ లొకేషన్స్ లో ఈ ఆయిల్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి. దీంతో పాటు మన భారతదేశం దగ్గర ఉన్నటువంటి ఆయిల్ జైంట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయిల్ ఒక 2-3 మంత్స్ కి క్లియర్ గా సరిపోతుంది. దీంతో పాటు మిగిలిన కంటైనర్స్ కానీ మిగిలిన ఆయిల్ రిజర్వ్స్ కానీ అంతా చూస్తే మనకు నెక్స్ట్ 5 మంత్స్ వరకు మనం ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు, అలాగే ఆయిల్ స్టోర్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఈ రోజు కూడా వచ్చినటువంటి ఈ ట్రంప్ అనౌన్స్మెంట్, మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయడానికి ఒక 1 మంత్ దాకా రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేయొచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో, అలాగే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ లో కూడా ఫార్చునేట్లీ ఒక మంచి సిచ్యువేషన్ స్టార్ట్ అవుతుంది అని ఆశిద్దాం. బికాజ్ ఆల్రెడీ ఇరాన్ అనౌన్స్మెంట్ చేసింది, కార్గో షిప్స్ ని ఆయిల్ షిప్స్ ని స్టాప్ చేయము అన్న అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. సో అతి త్వరలో అక్కడ మళ్ళీ నార్మలైజ్డ్ సిచ్యువేషన్స్ కూడా వస్తుందని ఒక ఆశ కూడా మనం ఇక్కడ వ్యక్తపరచవచ్చు. సో ఇటు ఆయిల్ కానీ గ్యాస్ విషయంలో కానీ అలాగే మిగిలిన నిత్యావసరాల విషయంలో కానీ ఎస్పెషలీ మన భారతదేశం ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. బికాస్ మనకు ఇటు ఇరాన్ తో కానీ అలాగే ఇజ్రాయెల్ అండ్ యుఎస్ తోని మనకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. అలాగే మనం రీసెంట్ గా చూస్తే కోచీలో కూడా మనం ఇరాన్ షిప్ ని డాక్ చేసుకోవడానికి కూడా మన భారతదేశం పర్మిషన్ అయితే ఇచ్చింది. సో దానికి ఇరాన్ కూడా ధన్యవాదాలు వ్యక్తం చేసింది. సో వీ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్స్ విత్ ఇరాన్ అండ్ అదర్ కంట్రీస్. సో ఇంటర్నేషనల్ గా ఆయిల్ ప్రైస్ ఏమైనా పెరిగితే ఈ ఇంపాక్ట్ కొద్దిగా పడే అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ మన భారతదేశం ఆయిల్ అండ్ గ్యాస్ అలాగే మిగిలిన నిత్యావసరాలు పుష్కలంగా ఉన్నాయని మనం ఇక్కడ అభిప్రాయపడవచ్చు. ఎస్ సంజయ్ గారు, ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికా ఒక రకమైనటువంటి రాజకీయాలు కొనసాగిస్తుంది. మొన్న మనం వెనిజులా తీసుకున్నా కానీ నిన్న మెక్సికో, నేడు ఇరాన్, రేపు క్యూబా అంటుంది. ఎట్లా ఉండబోతుంది ఈ అగ్రిగేషన్ పాలిటిక్స్? యునైటెడ్ స్టేట్స్ పాలసీ ముఖ్యంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో ప్రిడిక్ట్ చేయడం కష్టంగా ఉందండి. ఎందుకంటే ఆయన అధికారంలో వచ్చే ముందు ఏం చెప్పారు, ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు కొత్త యుద్ధాలు ఏవి స్టార్ట్ చేయనని చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చాక ఆయన ఏం చేశారు, తన నేషనల్ సెక్యూరిటీ డాక్టర్ని చూస్తే కనుక అందులో వెస్టర్న్ హెమిస్ఫియర్ అంటే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా మన కోర్ ఏరియాస్ వాటి మీద ఫోకస్ చేస్తాను అని చెప్పడం జరిగింది. కానీ మనం చూసాం ఈ మధ్య కాలంలో అలా ఏమీ జరగట్లేదు. నిజమే, వెనిజువెలా నుంచి మడూరోని తీసుకురావడం జరిగింది. అలానే చుట్టుపక్కల గ్రీన్లాండ్ వాటి మీద కూడా అవి కూడా కైవసం చేసుకుంటామని చెప్పడం జరుగుతుంది. మెక్సికోలో ఎల్మెంటో వాళ్ళ రాజ్యాన్ని మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. అదే అండి. సో ఓవరాల్ గా తీసుకుంటే కనుక ఇది వెస్టర్న్ హెమిస్ఫియర్ మీద ఫోకస్ చేస్తాను, కొత్త యుద్ధాలు స్టార్ట్ చేయనన్న డొనాల్డ్ ట్రంప్ మనం చూస్తూనే ఉన్నాం. దీని ముందు సిరియాలో, తర్వాత మిగతా చోట్ల ఐసిస్ మీద వాటి మీద దాడులు జరపడం జరిగింది. ఇప్పుడు దీని ముందు, ఈ యుద్ధం ముందు ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తీసుకోవడానికి తయారు చేయడానికి అవకాశం ఇవ్వమని ఇజ్రాయెల్ తో కలిసి కొద్ది నెలల క్రితం మనం చూసాం. ఇరాన్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఫర్డో, ఇస్ఫహాన్ ఇలాంటి అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్ నాంతాస్
ఇలాంటి ఉన్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాటి మీద బాంబింగ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఇప్పుడు వస్తున్న యుద్ధం మనం చూస్తుంది ఏంటంటే వాళ్ళు క్లియర్ గా చెప్పేస్తున్నారు, రిజీమ్ చేంజ్ మారుస్తాం, ఇక్కడ ఉన్న ప్రభుత్వం మాకు నచ్చదు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఇరాన్ ప్రజలకు వ్యతిరేకం అని అమెరికన్సే డిసైడ్ చేసి దాన్ని పడేయటానికి డిసైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా చూస్తే డొనాల్డ్ ట్రంప్ ఫారెన్ పాలసీని క్యారెక్టరైజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఒక క్యారెక్టరైజేషన్ ఏమేమొచ్చు అంటే ఇట్ ఈస్ అన్ప్రిడిక్టబుల్ అని క్యారెక్టరైజ్ చేసుకోవచ్చు మనం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అట్ ద సేమ్ టైం మిగతా దేశాలతో కూడా, యూరోప్ తో కూడా వాళ్ళకి రిలేషన్స్ చెడిపోయాయి. గ్రీన్లాండ్ తీసుకుంటా ఉన్నారు, టారిఫ్స్ అన్నారు, అలానే భారత్ మీద టారిఫ్స్ వేయటం జరిగింది. మిగతా దేశాల మీద అన్నిటి మీద కూడా యూనిలాటరల్ టారిఫ్స్ వేయటం జరిగింది కదా. సో డొనాల్డ్ ట్రంప్ ఫారెన్ పాలసీలో తీసుకుంటే ఇట్ ఈస్ అగ్రెసివ్, కొద్దిగా అన్ప్రిడిక్టబుల్ గా ఉంది. ఎన్నాళ్ళు ఇలా చేయగలరు అన్నది వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికి కేవలం సంవత్సరమే దాటింది. మొన్న ఫిబ్రవరి తీసుకుంటే కనుక మనం నాట్ మోర్ దాన్ 14 months కూడా కాలేదు ఆయన అధికారంలోకి వచ్చి. సో ఇలా ఇంకా నెక్స్ట్ 3 years ఇట్లానే నడుపుతారా? నడిపితే కనుక ప్రపంచంలో సమీకరణలు ఎలా మారుతాయని కూడా ఆలోచించాలి. ఇప్పటికే చూస్తున్నాం కదా, ఇండియా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయిపోయింది. ఇండియా మిగతా దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేస్తోంది. యూరోపియన్ లీడర్స్ ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్ళి చైనాతో సంప్రదిస్తున్నారు. సో డొనాల్డ్ ట్రంప్ ఇదే విధానం కనుక కంటిన్యూ చేస్తే ప్రపంచంలో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉందండి. రాధా గారు, వరల్డ్ వైడ్ సూపర్ గ్రోత్ సిటీస్లలో దుబాయ్ టాప్